భావి తరాలకు కూడా ఆ రోజుకి ఇంకా 100 సంవత్సరాలు అయినా కానీ ఎంత అద్భుతంగా చేసిండ్రు అనే ఆ తరం టెక్నాలజీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉండాలనేది నా భావన. సో ఆ రకంగా ఆ టెక్నాలజీని, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని ఇక్కడ మనం వాడడం జరిగింది. సో ఇండియాలో ఎక్కడ కూడా ఇలాంటి కర్వేచర్ స్టీల్ ప్రాజెక్ట్ అనేది లేదు. ఇప్పుడు మీకు అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? ఇప్పుడు మీరు దీని రూపాన్ని మొదట అనుకున్నప్పుడు అది ఫస్ట్ స్టార్ అనుకున్నారు, తర్వాత చేంజ్ అయింది. అప్పుడు మీకు స్వతహాగా మీ అభిప్రాయం ఎట్లా ఉండే? అంటే ఇది అంటే ఇప్పుడు మనకు అమరుల త్యాగం అనేది తెలంగాణకి చాలా అంటే ఈ రాష్ట్ర అవతరణకి చాలా ఉపయోగపడ్డటువంటిది. సో వాళ్ళ త్యాగం అనేది భావితరాలకి ఒక స్ఫూర్తిగా ఉండాలి. ఆ స్ఫూర్తి అనేది ఒక అంటే లైఫ్ హిస్టరీతో పాటు ఇప్పుడు మనం ఏదైతే కన్స్ట్రక్షన్ చేసినామో కూడా అది ఒక అంటే ఒక ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్లో భావి తరాలకు కూడా ఆ రోజుకి ఇంకా 100 సంవత్సరాలు అయినా కానీ ఎంత అద్భుతంగా చేసిండ్రు అనే ఆ తరం టెక్నాలజీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉండాలనేది నా భావన. సో ఆ రకంగా ఆ టెక్నాలజీని, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని ఇక్కడ మనం వాడడం జరిగింది. సో ఇండియాలో ఎక్కడ కూడా ఇలాంటి కర్వేచర్ స్టీల్ ప్రాజెక్ట్ అనేది లేదు. సో మనం చైనా, అమెరికా లాంటి కొన్ని దేశాల్లో మాత్రమే వాటిని చూడగలుగుతాం. కానీ ఇది ఇండియాలో ఫస్ట్ టైం ఒక స్టెయిన్లెస్ స్టీల్లో సీమ్లెస్ అంటే అతుకులు లేనటువంటి ఒక కన్స్ట్రక్షన్. అంటే సార్ ఇది కింద బౌల్ షేప్, గ్లాస్ తో ఉన్న బౌల్ షేప్, పైన ఎప్పటికీ ఆరిపోని ఒక లైట్. సో దీని గురించి కొంచెం వివరిస్తారా? అంటే ఇప్పుడు మనకి ఏదైతే గ్లాస్ లాగా ఉన్నదో అది స్టెయిన్లెస్ స్టీల్ 316L అనే ఒక హయ్యర్ గ్రేడ్ స్టీల్ వాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ అనేది మనకి పొల్యూటెడ్ వాటరు. సో ఆ కెమికల్ వేపర్స్ అనేటి సో ఎప్పటికైనా ఒక మెటల్ యొక్క సర్ఫేస్ని లాంగ్ వీటీలో డిస్టర్బ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి హయ్యర్ గ్రేడ్ మెటల్ వాడడం జరిగింది. సో ఆ సర్ఫేస్ కూడా మనకి మిర్రర్ ఫినిష్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎప్పటికీ పాడు కాకుండా లైఫ్ టైం వర్క్ అన్నట్టు. సో అన్ని ప్రికాషన్స్ తోటి ఈ డిజైన్ అనేది చేయడం జరిగింది. ల్యాంప్ కూడా మన కార్బన్ స్టీల్ అంటారు. అంటే అది కూడా రస్ట్ తొందరగా రానటువంటి మెటీరియల్ అది. సో దానిపైన పెయింట్ కోటెడ్ అండ్ ఎక్స్టర్నల్ లైటింగ్ అనేది ఇస్తుంది. సో ఇది కంప్లీట్లీ యూనిక్ ప్రాజెక్ట్. సో నేను దీని గురించి నా స్వయంగా అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క రిజల్ట్ అనేది నా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే అది స్కల్ప్చరల్ వర్క్. మన దగ్గర కన్స్ట్రక్షన్ అంటే ఎంత పెద్ద బిల్డింగ్లు అయినా కానీ మనకు ఆ టెక్నాలజీ ఉంది, కాంట్రాక్టర్స్ ఉన్నారు. సో మనకు ఆ ఫిజిబిలిటీ ఉంది ఇండియాలో. కానీ ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ ఛాలెంజింగ్ జాబ్ కాబట్టి ఇది ఒక స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ అన్ని మేళవింపుతోటి ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఇది. సో కాబట్టి ఆ ఛాలెంజెస్ని నేను చైనాకి వెళ్ళి, జపాను, ఇంకా దుబాయ్ ఇలాంటి అన్ని దేశాల్లో తిరిగి సో మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని ఏ రకంగా మనం మోల్డ్ చేసుకోవచ్చు అనే విధంగా సో అదంతా స్టడీ చేసి అప్పుడు చేయడం జరిగింది. మీరు ఇప్పుడు అన్నారు ఒక మాట, మన సంస్కృతి, మన కల్చర్ తెలియడానికి మనకు ఒక రూపం అంటూ ఉండాలి, అది చాలా ప్రముఖము, ముఖ్యమైంది అని. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మన కల్చర్లో భాగం బతుకమ్మ. బతుకమ్మ అనేది పాత తల్లి విగ్రహం చేతిలో వైభవంగా వెలుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే సగటు అమ్మగా ఇంట్లో ఉండాలి అనుకున్నప్పుడు మన కల్చరే బతుకమ్మ అయినప్పుడు ప్రతి ఇంటి నుంచి ఒక బతుకమ్మ వెళ్తుంది తెలంగాణలో. బతుకమ్మ అనేది చాలా ఎమోషన్తో కూడుకున్నది. ఆ ఒక్క బతుకమ్మ అనే దాన్ని ఈ సగటు అమ్మ చేతిలో ఉండుంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదేమో అని నేను అంటున్నా. ఏమంటారు? నేను మీకు ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. తెలంగాణ తల్లి ఆవిష్కరణ, ఆ మాతృమూర్తి అనేది అన్నీ ఇమిడి ఉన్నటువంటిది. ఆమెలో బతుకమ్మ ఉంది, బోనాలని, సదర్ ఉంది. ఇప్పుడు మీకు విషయం తెలుసో తెలియదో, ప్రపంచంలోనే అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్ సమ్మక్క సారక్క. ప్రపంచంలోనే అతిపెద్ద, ఏసియాలో ద టాప్ బిగ్గెస్ట్. అది మన రాష్ట్రంలో ఉండడం
మనకు ఎంతో గర్వకారణం. నిజంగా ప్రభుత్వం ఇంకా దాని మీద ఫోకస్ పెట్టి ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లాగా కూడా చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ టూరిజం కూడా ఇక్కడ రాగలిగే అవకాశాలు గ్యారంటీగా ఉన్నాయి. అంత గొప్ప ఫెస్టివల్ని మనము దాన్ని కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఏది ఎక్కువ తక్కువ కాదు. ఆ తెలంగాణ తల్లి అన్ని తనలో ఉంచుకున్నటువంటి తెలంగాణ తల్లి. అట్లాంటప్పుడు అభయహస్తం ఎందుకు అనే కదా అందరూ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర మనం అవకాశం ఇస్తే మైకులో మాట్లాడే వాళ్ళు డాక్టర్లు కూడా అవుతారు, ఎట్లా కుట్లు వేయాలి అని మైకులో చెప్తుంటారు. కానీ అది డాక్టర్ పని డాక్టర్ చేయాలా. సో మేము ఆర్టిస్టులం. సో ఏం కావాలి అనేది మేము తెలుసుకున్న తర్వాత దాన్ని ఎట్లా సింప్లిఫై చేయాలని ప్రపంచంలో ప్రతి ఒక్క సింబల్, ప్రతి ఒక్క కలరు ఏదో ఒక దానికి అట్రిబ్యూట్ అయి ఉంది. సో అది కులం కావచ్చు, మతం కావచ్చు, పార్టీలే కావచ్చు, లేకుంటే ఏదైనా సింబల్ కావచ్చు. మీరు రమణారెడ్డి గారు ఎక్కడ చదువుకున్నారు? జర్మనీకి ఎందుకు వెళ్ళినారు? నేను యాక్చువల్గా లకుడారం అనే గ్రామం, అది సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి చిన్న గ్రామం. నేను నా స్కూలింగ్ అంటే ఆల్మోస్ట్ మా ఫాదర్ కండక్టర్ ఆర్టీసీలో. సో ఆయన ఉద్యోగరీత్యా నిర్మల్లో ఉండేవాడు. సో అక్కడ నేను 1 ఇయర్ చిన్న బేబీ నుంచి కూడా 5th క్లాస్ వరకు అక్కడే ఉన్నాను. సో 5th క్లాస్ వరకు కూడా నేను శిశు మందిర్లో చదువుకోవడం జరిగింది నిర్మల్లో. ఆ తర్వాత కరీంనగర్లో ఒక 1.5 ఇయర్ ఉన్నాము. అక్కడ కూడా శిశు మందిర్లో చదువుకున్నాను. 7th నుంచి ఇక ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు కూడా సిద్దిపేటలోనే మల్టీపర్పస్ స్కూలు, డిగ్రీ కాలేజ్. సో ఈ రెండిట్లో నేను చదువుకోవడం జరిగింది. ఇంకా తర్వాత మాకు 2 అక్కలు, నేను ఫస్ట్ ఇన్ బాయ్స్. సో నా తర్వాత 3 బ్రదర్స్, మొత్తం 6 మెంబర్స్. జర్మనీకి ఎందుకు వెళ్ళారు సార్? అంటే నేను ఎప్పుడైతే ఇక్కడ ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యానో అక్కడ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. అంటే మా ఫాదర్కి యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేకుండే ఆర్ట్ అంటే. సో నేను ఇక నా స్వయంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వచ్చి సో ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యి చదివి గోల్డ్ మెడల్ సంపాదించుకుని బరోడాకి వెళ్ళిన. ఎంఎస్ యూనివర్సిటీ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయినా. ఆ మధ్యలో ఒక 7-8 months తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకని మళ్ళీ అంటే హాలిడేస్ ఉన్న పీరియడ్లో అప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఆర్ట్ క్యాంపు నేనే ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో ఆ టైంలో నాకు జర్మనీకి వెళ్ళే అవకాశం దొరికింది. సో అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, సో అక్కడి నుంచి నేను వారి సపోర్ట్ ద్వారా నేను జర్మనీకి వెళ్ళి ఇక 91 నుంచి దాదాపు 2008-9 తెలంగాణ ఉద్యమం వరకు నేను యూరోప్లోనే ఉండడం, దాదాపు ఒక 80 దేశాలు తిరగడం, చాలా దేశాల్లో ఎగ్జిబిషన్ పెట్టడం. మంచి సాటిస్ఫైడ్ లైఫ్ సార్. మంచిగా ఎందుకని మళ్ళీ రావాలనుకున్నారు? అంటే నేను వచ్చిన క్రమంలో తెలంగాణ మూవ్మెంట్ అనేది ఉధృతంగా, అంటే నేను 2007లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆర్ట్ కన్సల్టెన్సీ చేశాను. సో ఆ క్రమంలోనే తరచూ వచ్చిపోయేవాడిని. ఎప్పుడైతే 2009లో ఉద్యమం అనేది తీవ్ర రూపం దాల్చిందో అప్పుడు ఇక నాకు కొంచెం జేఏసీకి ఒక టచ్ ఏర్పడి, సో ఆ రకంగా నేను కూడా ఒక కళాకారుడిగా నా వంతు కాంట్రిబ్యూషన్ చేయాలి అనే ఒక భావనతోటి సో నేను ఇక్కడే ఉండిపోవడం. కళాకారులని కళాకారులుగానే చూడాలి అని అనుకుంటే ఆ చూస్తున్న పరిస్థితి ఉందా? ఎందుకంటే మీ నోటి మాటల ద్వారా నేను విన్న వ్యాఖ్యలు, నా ఆలోచన ఒక ఆర్టిస్ట్గా మీకు ఇస్తా, ఒక ఆర్టిస్ట్గా మీరు దానికి రూపం ఇవ్వాలి, అది సక్సెస్ అయితే నాది, అది ఫెయిల్ అయితే నాకు సంబంధం లేదు అనే తీరుగా నాయకులు ఉంటారు అని మీరు అనటంలోనే విన్నా నేను. ఈ పరిస్థితి అంటే ఈ థాట్ మీకు ఎందుకు వచ్చింది? అంటే నిజంగా ఆ పరిస్థితి ఉందా? కళాకారులను కళాకారులుగా చూడట్లేదా? అంటే గతంలో మనం చాలా చూసాం. సో జనరల్గా ఏంటంటే ఈ పొలిటికల్ యూరోప్ నేను తిరిగిన చాలా వివిధ దేశాల నా జర్నీ ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్కి వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే పాలిటిక్సే డామినేటింగ్.
అందులో ఆ, ఒక హయ్యర్ గ్రేడ్ ప్రజలతోటి ఎన్నుకోబడ్డ వ్యక్తి, సో అందరితో ఆదరించినటువంటి ఒక భావన కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి. సో వాళ్ళు ఈ ఎక్స్పర్టీస్ ఒపీనియన్ కంటే వాళ్ళ సెల్ఫ్ ఒపీనియన్స్కే వాల్యూ ఇస్తుంటారు. ఆ పరిస్థితి నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసిన. సో కాబట్టి అక్కడ ఏమవుతుందంటే సక్సెస్ అయితేనేమో అచీవ్మెంట్ వాళ్ళది, ఫెయిల్ అయితే అది వాళ్ళు క్యారీ చేయలేరు కాబట్టి అవతలని మీద దోసేయడం. సో ఇది మనం చూస్తున్నాం కదా ఈ సందర్భాల్లో. సో కాబట్టి నా ఉద్దేశంలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫీల్డ్ ఎక్స్పర్టీస్లో చాలా ఒక లైఫ్ జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో చాలా ఎక్స్పీరియన్సెస్ అవుతాయి. సో నేర్చుకుంటాం, చాలా పాఠాలు ఉంటాయి నేర్చుకోవాల్సినవి. సో అవి ఒక వ్యక్తి ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఆయన అన్నిట్లో మాస్టర్ కాలేడు. సో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ కావచ్చు, అది వేరు. ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ గూగుల్ లాగా ఉంటుంది. సో కానీ అందులో ఫ్యాక్ట్స్ ఎంత, టెక్నికాలిటీస్ ఎంత డెప్త్ అనేది మనం ప్రాక్టికల్గా చూడాల్సింది. మనం ఆ పర్టికులర్ ప్రొఫెషన్ డెప్త్లోకి వెళ్ళినప్పుడు నేర్చుకోవాల్సినవి. సో కాబట్టి దానికి ఎట్టి పరిస్థితుల్లో అందరూ అన్ని ఎక్స్పర్టీస్ ఒపీనియన్స్కి వాల్యూ ఇవ్వాలనేది నా భావన. అదే ఇక్కడ జరుగుతున్నటువంటిది. సో ఇప్పుడు ఇక్కడ సమస్య తెలంగాణ తల్లి కంటే ఎక్కువ రాజకీయ సమస్య, విస్తృతమైనటువంటి ఆదరణ వచ్చింది తెలంగాణ తల్లికి. నాకు ఎన్నో ఫోన్లు వచ్చినాయి. సరే మీరు అన్నట్టు బతుకమ్మ లేదని ఒకరు బోనాలు ఉంటే బాగుండేదేమో, సరే బతుకమ్మ ఇంతకాలం మనం క్యారీ చేసినాం కదా, ఈసారి ఇంకో బోనాలకు కానీ ఇంకొక దానికి కూడా విలువ ఇచ్చుంటే ఆ పండుగకు కూడా మనం గౌరవించినట్టు ఉండేదేమో అనే భావనలు ఉన్నాయి. కానీ ఇక్కడ నేను చెప్పినట్టు అమరుల నుంచి సాధించుకున్న తెలంగాణ తల్లి అన్నీ నిక్షిప్తమై ఉన్నటువంటి తెలంగాణ తల్లిగా మేము భావించినాం కాబట్టి అది. సో మా ఒపీనియన్, అది మా ఎక్స్పర్ట్ ఒపీనియన్. సో ఇక్కడ నందిని సిద్ధారెడ్డి గారి కామెంట్లు మాత్రం చాలా బాధాకరము. అండ్ ఒక చదువుకున్నవాడు మాట్లాడాల్సిన పద్ధతి కాదు అది. విగ్రహాలు ఇట్లాంటి చిహ్నాలు మన తెలంగాణవి, వాటికి సంబంధించిన వెళ్ళే ప్రాజెక్ట్స్ మాత్రం పెద్ద స్థాయిలో ఆంధ్రవి అనే టాక్స్ ఉన్నాయి, నిజమేనా? అంటే ఇక్కడ యాక్చువల్గా అది టెండర్ నోటిఫికేషన్ వేసినప్పుడు సో రకరకాల కంపెనీస్ పార్టిసిపేట్ అయితే, ఆ పార్టిసిపేట్ అయిన ఎవరైతే దానికి సూటబుల్ కంపెనీస్ ఉంటాయో అందులో లోయెస్ట్ కొటేషన్ అనేది లీగల్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అది నేను ఈ ప్రాజెక్ట్ విషయంలో చూసినటువంటిది. అందులో ఒక ఆంధ్ర ప్రాంతం కంపెనీ అనేది సెలెక్ట్ అయింది. ఆంధ్ర కంపెనీ అదే, అది కాంట్రవర్సీ కింద కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ క్లారిటీ అడిగిన. మీరు ఒక ఆర్టిస్ట్గా ఎన్నో రూపకల్పనలు చేసి ఉంటారు రెడ్డి గారు. సో వాటిల్లో ఎన్నుంటాయి మొత్తంగా మీ కెరియర్ ఆర్టిస్ట్గా ఇన్నేళ్ల జీవితంలో ఎన్ని రూపకల్పనలు చేసిండ్రు? మీకు బాగా గుర్తున్న ఒక 10 వరుస క్రమం అంటే ఏం చెప్తారు? నేను చాలా చేసిన ఆల్ ఓవర్ ద వరల్డ్. సో నేను 94లోనే నేను జర్మనీలో ఒక పార్క్లో ఒక స్కల్ప్చర్ చేయడం జరిగింది. అది ఈ రోజు వరకు కూడా అక్కడి గవర్నమెంట్ ఆథరైజ్ చేసుకొని, సో దాన్ని ఎప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఫోటోలు తీసి ఎవ్రీ ఇయర్ పంపిస్తుంటారు. సో ఆ రకంగా అమెరికాలో ఉంది, జపాన్లో 1995లో 50 years వార్ ఎండింగ్, అంటే 50 సంవత్సరాలు అప్పటికి హిరోషిమా నాగాసాకి ఇవి ఆ డిజాస్టర్ జరిగిన 50 సంవత్సరాల సందర్భంగా 1995లో ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కల్ప్చర్ క్యాంప్ పెట్టారు. సో అందులో నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో నేను అక్కడ ఒక పెద్ద స్టోన్ స్కల్ప్చర్ చేశాను. అది అంటే ఆ డిజాస్టర్ని రిప్రజెంట్ చేస్తూ ఆ చనిపోయిన వాళ్ళకి ఒక మెమోరియల్ లాగా. అండ్ ఆ తల కూడా ఒకటి రెడ్ కలర్ గ్రెనైట్ వాడాను. జనరల్గా రెడ్ కలర్ గ్రెనైట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే దొరికేటువంటి స్టోను. అది ప్రత్యేకంగా దానికోసం వాళ్ళు తెప్పియడం జరిగింది. అంటే ఆ రెడ్ హెడ్ అనేది ఒకటి డేంజర్
అంటే ఒక ఆలోచన అనేది మనం కన్స్ట్రక్టివ్గా వాడుకోవచ్చు, డిస్ట్రక్టివ్గా వాడుకోవచ్చు అనే ఒక సింబాలిక్ ప్రజెంటేషన్ తోటి. అండ్ ఆ బాడీ అనేది ఎంటీ ఉంటుంది. ఓకే. సో అంటే ఆ పీపుల్ ఎవరైతే చనిపోయారో సో వాళ్ళ ప్రెజెన్స్ లేదు కాబట్టి ఓకే. సో ఎంటీ బాడీ ఉంది. అయితే ఆ పిల్లలు కూడా దాంట్లో దూరి అటు ఇటు వెళ్ళి సో కానీ అక్కడ ఒక మీనింగ్తో ఉన్నటువంటి ఒక టెక్స్ట్ కంటెంట్ ఉంటుంది. అంటే ఒక శిల్పం అనేది ఎప్పుడూ దూరంగా అన్టచబుల్గా ఒక పెడెస్టల్ మీద పెట్టడం కాదు, అది టచ్ చేయడం ద్వారా వాళ్ళు కూడా దాంతో కమ్యూనికేట్ అవుతారు, ఆ ఎసెన్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ డిజైన్ చూసి ఒక స్కూల్ వాళ్ళు మా స్కూల్లోనే ఉండాలని, దాదాపు చాలా పెద్ద స్కూలు, కొన్ని వందలాది మోర్ దాన్ 1000 స్టూడెంట్స్ ఉన్నటువంటి స్కూలు, ఇవాటే మాచి అనే ఒక దాన్ని ఏరియా అది. సో ఆ ఏరియాలో స్కూల్లో పెట్టిండ్రు. సో అది ఎప్పటికీ మెమరబుల్. సో ఇక ఇక్కడ హైదరాబాద్లో పార్క్ హయత్లో బాల్ రూమ్లో ఉంటుంది. అంటే ఈ హైదరాబాద్ టెక్నాలజికల్లీ ఏ రకంగా ఎవాల్వ్ అవుతుంది అనే దాన్ని సింబలైజ్ చేస్తూ ఏముంటుంది సింబల్ అంటే అది ఒక 75 feet మ్యూరల్, అన్ని క్యూబ్స్ తోటి చేసి ఉంటుంది. ఒక దగ్గర ఆ క్యూబ్స్ ఫామ్ అయిన హ్యూమన్ ఫిగరు నడుస్తుంటాడు, ఇంకొక ఏరియాలో పరిగెత్తుతుంటాడు. అంటే అవన్నీ వెనక చాలా క్యూబ్స్ ఉంటాయి అన్నమాట. అది కంప్లీట్ ఒక డిజిటల్, అంటే ఇప్పుడు మనం డిజిటల్ యుగంలో పోతున్నాం కాబట్టి సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా మాకు ఇది కావాలని చెప్పి పెట్టుకున్నారు. నేను నోవోటెల్ ఎయిర్పోర్ట్లో కూడా నోవోటెల్ హోటల్ ఉంది, అది వాళ్ళు పునాదులు తవ్వుతున్న క్రమంలో కొన్ని రౌండ్ గుండ్లు రాళ్ళు వెళ్ళాయి. సో అది వెరైటీ ఏంటంటే మనం నాక్ చేస్తే మెటల్ ఐరన్ని కొట్టినట్టు సౌండ్ వస్తుంటుంది అన్నట్టు. సో అది నేను దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అని వాటిని ఒకదాని మీద ఒకటి పెట్టి వాటిపైన ఒక స్టీల్ డిఫరెంట్ క్యూబిక్ షేప్లో, ఒకటి క్యూబ్ లాగా, ఒకటి హెక్సగాన్ లాగా, సో ఇట్లా వెరైటీ ఆఫ్ షేప్స్ తోటి, అంటే ప్రకృతి ఏదైతే నిర్మించుకుందో దాన్ని అండ్ ఒక ఆర్టిఫిషియల్గా మనం చేసినట్టు మానవులు చేసినటువంటి దాన్ని ఇన్సర్ట్ చేసి ఒకదానిపైన పెట్టి అది అక్కడే ఉంది. సో నేను మొట్టమొదటి అప్పటికి ఇంకా ఐఎస్బి కొత్తగా కన్స్ట్రక్ట్ అయిన క్రమం అది. ఆ విప్రో సర్కిల్, నానక్రామ్ గూడ సర్కిల్లో ఒక ఐ లాంటి ఒక మోడ్రన్ ఐ చాలా పెద్ద 25-30 feet స్టీల్లో చేసి, అదే మొట్టమొదటి మోడ్రన్ పబ్లిక్ స్కల్ప్చర్ ఇన్ హైదరాబాద్. సో అది ఒక విజన్, అంటే విజన్ టు న్యూ వరల్డ్ అనే విధంగా సో దాన్ని రిప్రజెంట్ చేసింటి. అప్పుడు క్యాన్బే అనే కంపెనీ ఆ సర్కిల్ని డెవలప్మెంట్కి తీసుకున్నారు. సో ఆ తర్వాత అదేదో మళ్ళీ జిహెచ్ఎంసీ ఎవరో తీసేసుకోవడం ద్వారా ఆ స్కల్ప్చర్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇక తెలీదు. సో ఈ రకంగా ఇక ఇప్పుడు ఇక్కడ రాజీవ్ గాంధీ గారి శిల్పం ఉంది. సో తెలంగాణ తల్లి, ఇది అమరవీరుల స్మారకము, చాలా ఉన్నాయి. అన్నిట్లో అయితే మీ ఫేవరెట్ ఇదే అని చెప్తారు. డెఫినెట్లీ ఈ రేంజ్ ఆఫ్ వర్క్ అనేది ఉండదు కాబట్టి ఆలోచన తగ్గట్లు ఇంకా మరెన్నో మేము ఇట్లాంటి అద్భుతాలు మీ నుంచి చూడాలని మా పల్లవి టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.